ఉమ్మడి గుంటూరు జిల్లా అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎర్రని మిరప పంట, పత్తి మరియు పొగాకు. ఒకప్పటి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలో భాగమైన కృష్ణానది తీరాన వెలిసిన ఒక పురాతన సహజ సిద్ధమైన బిలంలో వెలిసిన శ్రీ అమరలింగేశ్వర దేవాలయం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం సందర్శించబోతున్నాం పల్నాడు జిల్లాలోని గురజాలకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అమరలింగేశ్వర స్వామి గుహల గురించి. ఈ ప్రాంతం మన హైదరాబాద్ నుంచి సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు లేదా రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ముందుగా నేను హైదరాబాద్ నుంచి లేట్ నైట్ ట్రైన్ పట్టుకుని 2 అవర్స్ గుంటూరు వైపు ప్రయాణిస్తున్నాను. హైదరాబాద్ నుంచి గుంటూరు సుమారు 5 నుంచి 6 గంటల మధ్య ప్రయాణ సమయం ఉంటుంది. ఈ విధంగా నైట్ జర్నీ చేయడం వల్ల మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. నేను ఉదయాన్నే నల్గొండ, మిర్యాలగూడ దాటి ఈ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ గుండా ఆంధ్రాలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నదే నాగార్జున సాగర్ యొక్క ఎడమ కెనాల్. ఇదే కృష్ణానది. ఈ కృష్ణా బ్రిడ్జి దాటంగానే మనకి మొదటగా వచ్చేది పొందుగుల, అనంతరం వచ్చేదే నడికుడి జంక్షన్. నేను నడికుడి జంక్షన్కి చేరుకున్నాను. ఉదయాన్నే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దైదా గుహల వైపు నా ప్రయాణాన్ని సాగించాను. నడికుడి నుంచి దైదా గుహలు చేరుకోవడానికి మనకి నేరుగా ఎటువంటి బస్సు సౌకర్యం అయితే ఉండదు. మనం ప్రత్యేక వాహనం అన్నా వెళ్ళాలి, లేదా ఒకవేళ ఆర్టీసీలో ప్రయాణించాల్సి వస్తే నడికుడి నుంచి గురజాల చేరుకుని గురజాల నుంచి మళ్ళీ షేరింగ్ ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రాంతంలో స్టే చేయాలనుకుంటే నడికుడి స్టేషన్కి సమీపంలో ఉన్న దాచేపల్లిలో మీకు అనేక హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతంలోనే నా స్నేహితులు ఉండబట్టి వారి వాహన సాయంతో నేను దైదా గుహల వైపు ప్రయాణాన్ని సాగించాను. దాచేపల్లి నుంచి దైదా గుహలు దాదాపుగా 18 కిలోమీటర్లు. దీనికి పట్టే సమయం 35 నుంచి 35 నిమిషాల మధ్య. సన్నని పొలాల గట్ల గుండా మేము దైదా గుహలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాము. దైదా గుహల్లో కొలువైన సహజ సిద్ధమైన లింగాన్ని ఇక్కడ శ్రీ అమరలింగేశ్వరుడుగా పిలుస్తారు. మనం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాం. మొదటగా మనము హనుమంతుడిని దర్శనం చేసుకుంటాం. అనంతరం సుమారు 50 మెట్లు కిందకి దిగి దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానది తీరానికి మనం చేరుకుంటాము. నదికి అవతల వైపు తెలంగాణ, నదికి ఇవతల వైపు ఆంధ్రప్రదేశ్. మనము దైదా గుహల ముఖద్వారంలో ఉన్నాము. ఈ గుహాలయ సందర్శనకి ప్రవేశ రుసుము 10 రూపాయలు. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. మేము వచ్చిన వేళ విశేషం, మా రాకముందే ఇక్కడ పవర్ కట్ అయింది. దాంతో చిమ్మ చీకట్లో టార్చ్ లైట్ వెలుతుల్లోనే మేము గుహలోకి ప్రవేశించాం. చాలా సన్నని ఇరుకైన మార్గంలో సున్నపురాతి కొండల మధ్య ఏర్పడ్డాయి ఈ సహజ సిద్ధమైన గుహలు. ఇక్కడ దగ్గరలోని కృష్ణానదికి అవతల వైపున్న వాడపల్లిలో అగస్త్య మహాముని సంచరించారని, అక్కడ అగస్త్యేశ్వర ఆలయాన్ని నిర్మించారని, నదికి యువతల వైపున అగస్త్య మహాముని తపస్సు చేసుకోవడానికి ఉపయోగించిన గుహలుగా ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. సుమారు 120 సంవత్సరాల క్రితం 2 పశువుల కాపర్లు ఈ ప్రాంతానికి చేరుకుని మొట్టమొదటిసారిగా ఈ గుహని కనిపెట్టడం జరిగింది. వారు ఎంతో సాహసంతో గుహలోకి ప్రయాణించగా సుమారు 900 మీటర్ల అనంతరం సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగాన్ని వాళ్ళు కనుగొన్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. ఫైనల్గా మనం ఈ బిలల్లో సహజ సిద్ధంగా కొలువైన ఆ అమరలింగేశ్వరుడి స్వామి సన్నిధికి చేరుకున్నాము. మనం ఒకసారి ఆ అమరలింగేశ్వరుని దర్శించుకుందాము. ఒక పక్క కరెంటు లేకపోవడం, మరో పక్క ఉక్కపోత వెలిసి చిమ్మ చీకటిలో అమరలింగేశ్వరిని దర్శనం చేసుకుంటున్నాము. దర్శనం అనంతరం మా ప్రయాణాన్ని ముందుకు సాగించగా మార్గం మరింత క్లిష్టతరంగా మారింది. ఈ దైదా గుహలకి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి వచ్చే మార్గము, రెండవది వెళ్ళే మార్గం. వెళ్ళే మార్గము చాలా కష్టంగా, చిన్నగా, నిరంతరం నీటితో ఉంటుంది. ఒకవేళ ఇబ్బంది గల వాళ్ళు వచ్చిన మార్గంలోనే వెనకకుండా ప్రయాణించవచ్చు. మేము దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కరెంటు రావడం జరిగింది. సో మళ్ళీ మేము మొదటి నుంచి ఇందాక సందర్శించిన ప్రాంతాన్ని విద్యుత్ కాంతల వెలుగులో దర్శించుకుందాం. ఇందాక మనం చిమ్మ చీకటిలో ప్రయాణించిన ప్రాంతం ఇప్పుడు విద్యుత్ కాంతల్లో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి.
ఒకసారి విద్యుత్కాంత వెలుతురులో స్వామివారిని దర్శనం చేసుకుందాము. గుడి అయితే ఇంకా తెరవలేదు. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు. దర్శనం అనంతరం మేము తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాము. మార్గం ఇందాక ముందే చెప్పుకున్నాం కదా, చాలా క్లిష్టతరంగా ఉంది. ఒకవేళ రానేరు వాళ్ళు వచ్చిన మార్గం గుండా వెళ్ళిపోవచ్చు. ఇది రిటర్న్ మార్గం. ఈ మార్గం గుండా మనం ప్రయాణిస్తే నేరుగా గుడి ఎంట్రన్స్కి మనం చేరుకుంటాం. అంటే ఈ బిలం యొక్క ముఖద్వారము నదీ తీరంలో ఉంటే బిలం యొక్క మరొక ద్వారము గుడి ఎంట్రన్స్లో ఈ విధంగా మనకి బయటికి వస్తుంది. మేము బిలం నుంచి బయటికి చేరుకుని తిరిగి 50 మెట్లు కిందకి దిగి కృష్ణానది తీరంలో కాసేపు సేద తీరడం జరిగింది. అనంతరం ఈ ఆలయ ఆవరణలో ఉన్న మరికొన్ని ఉపాలయాల్ని సందర్శించడం జరిగింది. ఈ ఆలయంలో ముందుగా మనం దర్శించుకోబోయేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అనంతరం ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద రావి చెట్టు కింద కొలువైన శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ఒక యజ్ఞశాల మరియు కళ్యాణ మండపం కూడా కలదు. ఇదండి కృష్ణానదీ తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహల్లో వెలిసిన శ్రీ దైదా అమరలింగేశ్వర స్వామి యొక్క విశేషాలు. ఈ ప్రాంతం పిడుగురాళ్ళ నుంచి 45 కిలోమీటర్ల దూరంలోను, మిర్యాలగూడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోను, గుంటూరు నుంచి 107 కిలోమీటర్ల దూరంలోను, మన హైదరాబాద్ నుంచి 192 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ ఆలయ సమాచారం మీకు నచ్చిందని భావిస్తూ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ఓం నమః శివాయ.